అందరికీ నమస్కారం. నేను మీ గట్టిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన, పల్నాడు జిల్లా. జై ఎన్డీఏ, జై అమరావతి, జై జై అమరావతి. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం, నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి అమరావతి ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అంటూ వర్ణించడం జరిగింది. అమరావతి ప్రాజెక్టు మీద, అమరావతి రాజధాని మీద బురద జల్లే కార్యక్రమాన్ని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు భుజానెత్తుకున్నారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీకు మీడియా ముఖంగా నమస్కరించి చెబుతున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి మీరు 3 ప్రాంతాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రజలు దాన్ని నమ్మలేదు. ఈరోజు మీరు మరలా వచ్చి అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్ అంటూ కాసేపు విజయవాడ అంటాడు, కాసేపు మావిగన్ అంటాడు, కాసేపు వైజాగ్ అంటాడు, కాసేపు కర్నూలు అంటాడు. అసలు మీకు జగన్మోహన్ రెడ్డికే సరైన అవగాహన లేదు రాజధాని మీద. అసలు రాజధాని అంటే ఏదో తెలియదు, డిక్షనరీలో లేదంటాడు, రాజ్యాంగంలో లేదంటాడు రాజధాని అంటే. అటువంటి మనిషి చెప్పే మాటలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరెట్లాగిని మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి, అయినా కానీ రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు, డిక్షనరీలో అసలు క్యాపిటల్ సిటీ అనేది లేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాటలు ఎలాగ నమ్మారండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరు? మాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు అధికారంలో లేరు, ప్రజలు మీకు అధికారం ఇస్తే మీకు రాజధాని కట్టడం చేత కాలేదు, మీరు మాట తప్పారు, మడమ తిప్పారు, అయిపోయింది కదా. ప్రజలు 151 ఉన్న మిమ్మల్ని 11కి చేర్చారు. చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చోబెట్టారు. ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అటు రాజధాని నిర్మాణం కానివ్వండి, రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఎన్నో రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు కదా. మీకు వచ్చిన కడుపు మంట ఏందనేది మాకు అర్థం కాని విషయం. రాజధాని నిర్మాణాన్ని ఆపమంటారు ఏందండి? చేతను మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు చేయలేకపోయారు కదా. 3 రాజధానులు అంటూ అమరావతి నిర్మాణాలని తొంగలో దొక్కారు కదా మీరు. మరి వైజాగ్లో మీరు చేసింది ఏంది? కర్నూలులో మీరు చేసింది ఏంది? అమరావతి దగ్గర మీరు చేసింది ఏంది? ఏం లేదు కదా. అలాగే ఈరోజు మావిగన్ అంటే మరి అక్కడ మీరు స్థలాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా, ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయా? మరి మీరు బిల్డింగ్స్ ఎప్పుడు కడతారు? ఒకవేళ అసలు ఏంటి మాకు అర్థం కాని విషయం. ఆల్రెడీ అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యి కొనసాగుతున్నాయి. 50% అయిపోవచ్చినాయి. ఇంకా రానున్న రోజుల్లో పూర్తయింది, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. అది మీ పని కాదు కదా. ప్రజలు మీకు ఇవ్వలేదుగా అవకాశం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీకు కానీ అధికారం ఇవ్వలేదు కదా ప్రజలు. ఇవ్వదాన్ని మీరు ఎందుకు తీసుకొని ఆపండి అని చెప్పి మీరు ఇలాగ మీడియాలో బురదల్లే కార్యక్రమం పెట్టుకుంటారు? ఎన్ని రోజులని ఇలాగా ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు? మాకు అర్థం కాదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీరు రాజధాని నిర్మాణాల మీద బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోకపోతే మా అరవింద్ బాబు గారు మిమ్మల్ని 2024 ఎలక్షన్లో 20,000 ఓట్లతో ఓడించడం జరిగింది. ఈసారి డిపాజిట్లు కూడా మీకు గల్లంతయ్యే కార్యక్రమాన్ని మరి నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు తీసుకొస్తారని సవినయంగా మీకు మనవి చేసుకుంటూ, జై అమరావతి, జై జై అమరావతి. ఆంధ్రుల రాజధాని అమరావతి. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలంటే చంద్రన్న ఉండాల్సిందే అధికారంలో, అలాగే ఎన్డీఏ కూటమి సహకారం ఉండాల్సిందే, పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉండాల్సిందే. 3 పార్టీలు కలిసి అమరావతి నిర్మాణాన్ని చేపడతాయి, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాయని సవింగా మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు మరి బురద చల్లే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి, మీరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మీరు మీ పార్టీ వాళ్ళందరూ కూడా మానుకోవాలని, లేని పక్షంలో 11 1 0 కూడా ఇద్దని విషయాన్ని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ, జై అమరావతి, జై జై అమరావతి. నేను మీ గట్టిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన.